మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం, మొన్న కోన రవికుమార్ గారు బావాజీ మఠం భూముల్లో అక్కడ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరూ అనుకున్నారు కోన రవికుమార్, వాళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది అన్నారు కోన రవికుమార్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టకపోవాల్సింది, రిప్లై ఇవ్వకపోవాల్సింది అనే మాట అన్నారు. కోన రవికుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన అక్కడ అక్రమ లేఅవుట్ వేసిన తర్వాత ఆ అక్రమ లేఅవుట్ భూములు అనేవి చాలామందికి అమ్మాడు. ఇప్పుడు అక్కడ కొంతమంది ఇల్లు కూడా కట్టుకొని ఉన్నారు. ఆ లేఅవుట్లో భూములు చాలామందికి అమ్మడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వచ్చి ఇవేవో ఇబ్బందులు ఉన్నాయంట, ఇవి ఎండోమెంట్ ల్యాండ్స్ అంట, ప్రభుత్వ భూములంట, బావాజీ మఠానికి సంబంధించిన భూములంట, 22A ఉన్నాయంట, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంట, మాకు మీరు మోసం చేసి అమ్మారు కాబట్టి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఈ మధ్యన ఆయన మీద ఒత్తిడి చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంతోమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి బలవంతంగా లాక్కున్నటువంటి భూములకి మళ్ళీ లేఅవుట్ వేయాలి. అతను ఆల్రెడీ ఒక టీచర్, నేను ఆ పేరు తర్వాత రివీల్ చేస్తాను, అతని దగ్గర 1 ఎకరాన్నర, ఇంకొక రైతు ఉన్నాడు అతని దగ్గర ఇంకొక ఎకరా, ఇలా ఆల్రెడీ భూములు దోచుకొని ఉన్నాడు ఆయన. ఆల్రెడీ 30 లక్షలు 20 లక్షల రూపాయలు ఇచ్చి అది ఫర్దర్గా లేఅవుట్ వేయాలి. మళ్ళీ ఆ లేఅవుట్ వేయాలన్నా ఈ 22A ఉందంట, ఎండోమెంట్ ల్యాండ్స్ అంట, బావాజీ మఠం భూములు అంట. సో మరి చల్లం దాని మీద 100 కోట్ల దోపిడీ చేయాలని కూర్చున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు అక్కడికి వచ్చి 4 బ్రోకర్లను పట్టుకొని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఆ 4 బ్రోకర్లను కూర్చునిపెట్టి గట్టిగా మాట్లాడేసి ఇప్పుడు కొన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు, మోసం చేసినటువంటి చిన్న చిన్న వ్యక్తులకి నమ్మించే ప్రయత్నంలో భాగమే ఆ ప్రెస్ మీట్. కూర్చున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఇంకా ఆయన పక్కన కూర్చున్నాడు ఎవరతను, బావాజీ మఠం తాలూకు వ్యక్తి అని చెప్పేసి అంటున్నాడు. ఆయన బావాజీ మఠం అనేది ముకుల్దాస్ బావాజీ అని ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు. అతను ఎప్పుడు 1600లో. ఆ ముకుల్దాస్ బావాజీ మఠం స్టార్ట్ చేస్తే మఠానికి ఎవరుంటారు? ఉత్తరాధికారి ఒక అతను ఉంటాడు, ట్రస్టీ. ఈరోజు ఉన్నటువంటి బావాజీ 12వ వ్యక్తి, అంటే 1 2 3 4 12వ వ్యక్తి. వాళ్ళు ఎవరు? వాళ్ళ తాలూకు పిల్లలు కాదు. ముకుల్దాస్ బావాజీ ఎవరినో ఒకరిని మళ్ళీ సేవ చేసి అతన్ని నామినేట్ చేసుకుంటాడు ఉత్తరాధికారిగా. వారసులు ఉత్తరాధికారులు ఎవరు? ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఉత్తరాధికారులు అవుతారు. అలాగా ముకుల్దాస్ బావాజీ నుండి ఒక్కొక్కరు రాగా లాస్ట్గా ఉన్న అతను రఘువీర్ దాస్ బావాజీ అని చెప్పేసి ఉన్నాడు. అతను 90 years 92 years అప్పుడు చనిపోయాడు. అతను మొన్న రీసెంట్గా ఆయన చనిపోయింది కూడా పెద్ద మిస్టరీనే, విషప్రయోగం ద్వారా చనిపోయాడండి. ఆ రఘువీర్ దాస్ బావాజీ తాలూకు కొడుకు అతను, మొన్న కోన రవికుమార్ గారి పక్కన కూర్చున్న అతను. ఇప్పటి వరకు 11 మంది ఉత్తరాధికారులు ఎవరు కూడా వాళ్ళ కొడుకులు ఉత్తరాధికారులు అనలేదు. ఈయన్ని తీసుకొచ్చి ఇప్పుడు వారసుడి కింద పెట్టాడు ఇతను. అంటే అర్థమేంటి? వాళ్ళు బావాజీ మఠంలోనా వాళ్ళ కుటుంబంలోనా చిచ్చు పెట్టి తగు పెట్టి వాళ్ళ భూమిని కారు చౌకగా లాక్కున్నటువంటి వ్యక్తి ఈ కోన రవికుమార్. మధ్యలో 4 బ్రోకర్లను పెట్టాడు. ఆ బ్రోకర్ల మధ్యలో పెట్టి వాళ్ళ రైతులట వాళ్ళు. ఇది అందుకోసమని ఈ ప్రెస్ మీట్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మొన్న. అంటే అక్కడ భూములు కొనుక్కుంటున్న వారిని నమ్మించడానికి, ఆయన రేపొద్దున మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అందులో అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఆయన డబ్బుల కోసం, అక్రమ సంపాదన కోసం ఎంతలా దిగజారిపోతాడు అనడానికి మొన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీటే ఒక నిదర్శనం. చెప్తున్నవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు.
అబద్ధాలు చెప్పుకొని ఉంటున్నాడంటే ఎప్పుడు మనిషి అబద్ధాలు చెప్పుకొని బతుకుతాడండి? ఎప్పుడు దిగజారిపోతాడు? డిఫెన్స్లో పడేటప్పుడు మాత్రమే ఆ స్టేజ్కి వస్తాడనమాట. ప్రస్తుతానికి ఆయన ఉన్నటువంటి స్టేజ్ అది. రేపు అక్రమ సంపాదన కోసం అదన్నీ చేస్తున్నాడు అతను. వాస్తవంగా బావాజీ మఠం తాలూకు చరిత్ర మొత్తం చెప్తాను వినండి మీరు క్లియర్గా. ఇంతకుముందు చెప్పాను, మరొకసారి రీక్యాప్ చేయిస్తాను. అది బావాజీ మఠానికి 1650 సంవత్సరాలు ఆ టైంలో ముకుల్దాస్ బావాజీ అనే వ్యక్తి సదావర్తి జరిపేవాడు. సదావర్తి అంటే ఏంటంటే నిత్యం అన్నదానం జరపడం, నిత్యం సాధువులకి, ఫకీర్లకి, పిలిగ్రిమ్స్కి, అంటే ఈ ఎవరైతే ఈ భక్తులు ఉంటారో వాళ్ళకి రైస్ అంటే ఏంటి, భోజన సదుపాయాలు, షెల్టర్ సదుపాయాలు కల్పించే వ్యక్తి ముకుల్దాస్ బావాజీ. అతనికి 1690లో నుండి మళ్ళీ 1810 వరకు ఈ మఠానికి మొఘల్ చక్రవర్తులే వేలాది ఎకరాల భూములు ఇచ్చారు. మొఘల్ చక్రవర్తులు, అందులో ఔరంగజేబు. ఇదేదో నేను చెప్పింది కాదు, ఆయన కొన్నాడని చెప్పేసి అన్నాడే, ఆ విషయం చెప్తాను నేను. ఈ మఠానికి ఔరంగజేబు భూములు ఇచ్చాడు. ఈ భూముల్ని 1947 వరకు అన్నీ కూడా సక్రమంగా జరిగింది. 1947 వరకు కూడా. ఎందుకు 1600 నుండి 1947 వరకు కూడా ఎటువంటిది లేదు. ఎప్పుడైతే 1927లో మెడ్రాస్ ఎండోమెంట్ యాక్ట్, హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అని ఒకటి వచ్చిందో, హెచ్ఆర్ఈ అని, ఆ తర్వాత 1947లో దీనిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్ని ఏం చేశాడు, ఎండోమెంట్ కింద పెట్టారు 1947లో. పెడితే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ కోర్టుకి, తర్వాత హైకోర్టుకి, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అది భూములు ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి టెంపుల్ కాదు, ఆ టెంపుల్ అనేది ప్రైవేట్ టెంపుల్ అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ తెచ్చిన తర్వాత 1973లో మనకి ఇది వచ్చింది, ఏదది, ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ వచ్చింది, LRA 1973. దానిలో ఏంటంటే ల్యాండ్ సీలింగ్ ఆఫ్ ఎక్సెసివ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఏంటంటే ఒక నోటీస్ జారీ చేశారు. వీళ్ళు, మీరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కిందకు వస్తారు, వాసు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కిందకు వస్తారు. ఆ ల్యాండ్ సీలింగ్కి మీరు వచ్చి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి మీ తాలూకు వాదనలు వినిపించి మీరు ఎక్సెసివ్ ల్యాండ్స్ ఏదైతే ఉందో వాటిని డిక్లేర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడది 1973లో వచ్చిన దానికి 1992లో వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బావాజీ వాళ్ళే 1992లో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. ఇది ఎక్సెసివ్ ల్యాండ్స్ ఇవ్వడానికి ఇదేం మాది ట్రస్ట్, ఇది ముందేమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇండివిజువల్ అని వెళ్ళారు. తర్వాత 92లో ఏమని వెళ్ళారు, ఇది ట్రస్ట్, ఇది ఈ ట్రస్ట్ను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చారిటీస్ ఇవన్నీ కూడా సెక్షన్ 23 కింద ఎక్సెంప్షన్ ఉంటాయి, ల్యాండ్ సీలింగ్లో ఎక్సెంప్షన్ ఉంటాయి, మమ్మల్ని ఎక్సెంప్ట్ చేయండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు అప్పుడు ఏం చెప్పింది, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోర్టు. హైకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే, మీరు మా దగ్గర మీరు చెప్పే బదులు మీకున్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రిబ్యునల్ దగ్గర మీ వాదనలు వినిపించండి అని చెప్పేసి 92లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏమని చెప్పారు, ఇండివిజువల్ కాకుండా ట్రస్ట్ అని చెప్పారు కదా, చారిటీస్ అని. అప్పుడు 87లో మనకు ఒక యాక్ట్ వచ్చింది, అది ఏపీ చారిటబుల్స్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అని. దాని ద్వారా వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళే 92లో హైకోర్టులో వేశారు కదా ఈ చారిటబుల్ ట్రస్ట్ అని. మళ్ళీ ఇప్పుడు అది ఎండోమెంట్ కింద బుక్ చేసి వెంటనే ఒక నోటీస్ పంపించారు మళ్ళీ ఎవరికి, ఈ బావాజీ మఠం భూములకి పంపించేసరికి వీళ్ళు మళ్ళీ మాది ఇండివిజువల్, ఇది మేము ట్రస్ట్ కాదు అంటే, వాళ్ళే ముందు ఇండివిజువల్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు 61లో, అంటే 59లో వెళ్తే 61లో ఆర్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ ట్రస్ట్ అని ల్యాండ్ సీలింగ్ నుండి ఎక్సెంప్షన్ కోసం అని 92లో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన ట్రస్ట్ అని వెళ్ళారని చెప్పేసి మళ్ళీ ట్రస్ట్ కింద బుక్ చేసి ఎండోమెంటోలో నోటీస్ పంపించేసరికి మళ్ళీ అని చెప్పేసి 94లో మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, మాది ఇండివిజువల్ అని చెప్పేసి. అది 2006లో జడ్జిమెంట్ వచ్చింది. అది ఎప్పుడు 94లో వేసినటువంటి కేసుకి.
ఏమని జడ్జిమెంట్ వచ్చింది? మీరు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇండివిజువల్ అయితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించండి, చూపించి మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళు ఏం చూపించలేకపోయారు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఈ భూములను ఇంకా మేము అమ్మేసి తప్పించి మా చేతిలో ఇది ఉండదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పేసి ఈ రఘువీర్ దాస్ బావాజీ అని ఇప్పుడు కోన రవికుమార్ గారు పక్కన కూర్చున్నాడే వాళ్ళ తండ్రి ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఇంకా 1,00,000కి 10 లక్షలకి 5 లక్షలకి అమ్మకాలు స్టార్ట్ చేసాడు. ఇంకా అమ్మకాలు స్టార్ట్ చేసిన తర్వాత 2009లోన ఎవరో లోకాయుక్తకి వెళ్ళారు. లోకాయుక్తకి వెళ్ళి ఇవి ప్రభుత్వ భూములు లేకపోతే ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి భూములు ఇవి, ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పేసి కోర్టుకు వెళ్తే లోకాయుక్త పిటిషన్ చేస్తే లోకాయుక్త దాన్ని సుమోటోగా తీసుకొని కమిషనర్ ఎండోమెంట్కి ఒక నోటీస్ పంపించింది, మీరేం చేస్తున్నారు దీనని. లేదు ఇది ఇంకొకరు అక్కడ ఉండడానికి లేదు, మేమే దాని పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఆ పొజిషన్ మేమే తీసుకుంటున్నామని చెప్పేసి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ లోకాయుక్తకి ఒక లెటర్ రాశాడు. ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ అప్పుడు ఏం చేశారు, లోకాయుక్తకి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఏదైతే పొజిషన్లో ఉన్నామని చెప్పారో దానికి ఎగ్నెస్ట్గా మళ్ళీ 2009లో హైకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ మఠం తాలూకాలు మా దగ్గర నుండి ఎండోమెంటల్ భూములు లాక్కుంటున్నారు అని చెప్పేసాను. వెళ్తే దాన్ని 2024లో ఏదైతే బావాజీ మఠం వాళ్ళు వేసారో దాన్ని 2024లో డిస్మిస్ చేసింది హైకోర్టు. డిస్మిస్ చేసిన తర్వాత గవర్నమెంటు మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక నోట్ పంపించింది. అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆక్యుపెంట్స్ కానీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి వాళ్ళన్నింటినీ ఎవాక్యుయేట్ చేయించేసి అది గవర్నమెంట్ హోల్డింగ్లో లేకపోతే ఎండోమెంట్ తాలూకు డిపార్ట్మెంట్ హోల్డింగ్లో ఉంచండి అని చెప్పారు. దాంతో అప్పుడు కలెక్టర్ ఏం చేశాడు, 24లో ఒక నోట్ ఇచ్చి మన ఈవో సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో సూర్యనారాయణ స్వామి దేవస్థానంకి ఆ భూములను అప్పచెప్పి మీరు కస్టోడియన్ కింద ఉండండి అని చెప్పేసి ఉంచడం జరిగింది. ఇది దాని హిస్టరీ. ఇప్పుడు దానికి కోన రవికుమార్ ఏం చేశాడు, ఎప్పుడైతే 2006, 7, 9 నుండి అమ్మకాలు స్టార్ట్ చేశారు కదా, ఈ తయారయ్యారు కొంతమంది బ్రోకర్లతో. కోన రవి తయారై ఇక అమ్మకాలు స్టార్ట్ చేశారు. ఎకరా 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కొనడం, రియల్ ఎస్టేట్ వేయడం ఉంది. కోన రవికుమార్ గారికి ఉందండి. ఇప్పుడు ఆర్మీ క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి రెండో బిట్ 30 సెంట్లు 35 సెంట్లు ప్రస్తుతానికి కోన రవికుమార్ దాని ఓనర్. ఇది రియల్ ఎస్టేట్ వేసిన వెంచర్ కాదు, ఇంకా ఉంది అందులో. ఇప్పుడు మళ్ళీ అదనంగా వేరే వాళ్ళని పెట్టేసి ఆల్రెడీ 2.5 ఎకరాలు లాక్కొని ఉన్నాడు రైతుల దగ్గర. ఈ 3.5 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక వెళ్తాడనమాట. అందుకోసం ఈ ప్రెస్ మీట్ అంటున్నా, జనాలు నమ్మించాలి కాబట్టి. నువ్వు కోట్ల రూపాయలు నీ కుటుంబ సభ్యులు దోచుకుంటే మేము చూసుకొని ఊరుకోవాలా? నేను నీలాగా వాడు వీడు వెర్రి పప్పాలు లేకపోతే తొక్క తోలని నేను మాట్లాడను. నాకు సంస్కారం ఉంది. నీలా 3rd క్లాస్ మాటలు నేను మాట్లాడను. ఎందుకు? నువ్వు మంచోడువో పనికిమాలినోడువో. నిన్ను మా ఆంధ్రవలస ప్రజలు ఎమ్మెల్యే కింద ఎన్నుకొని ఉన్నారు కాబట్టి నిన్ను రవికుమార్ గారనే నేను సంబోధిస్తాను. నాకు ఆ సంస్కారం ఉంది. ఇది బావాజీ మఠం తాలూకు చరిత్ర. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వీళ్ళు, ఈ కోన రవికుమార్ కుటుంబ సభ్యులు? గత 10-15 ఏళ్ళు బట్టి దాన్ని అమ్ముకోవడం, 20 లక్షలకి 10 లక్షలకి 30 లక్షలకి ఆక్యుపై చేయడం. ఆక్యుపై చేసి ఒక్క రిజిస్టర్డ్ డీడ్ చూపించమనండి. ఒక్క రిజిస్టర్డ్ డీడ్ ఇల్లీగల్గా రాయించేసి లేఅవుట్ వేసి అమ్మేయడం. ఇప్పుడు ఆ లేఅవుట్కి ఎందుకు నేను ముందు చెప్పాను అనుకుంటున్నారు, ఇవి జరుగుతున్నాయి, సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి. ఆ లేఅవుట్కి కోన రవికుమార్ మరీ బరి తెగించి 1,45,00,000 పెట్టి ఈ లేఅవుట్కి మనం చూపించిందంత ఏం చూపించాడు ఆయన? ఇల్లుని చూపించాడు వెళ్ళి. మరి ఈ ప్లేస్ ఏం చూపించలేదు ఆయన? ఇదేంటిది, ఇక్కడ ఇల్లు ఉన్నాయా? దీనికి 1,45,00,000 పెట్టి డ్రైనేజ్లు మళ్ళీ సీసీ రోడ్లు వేసాడు. సీసీ రోడ్లు డ్రైనేజ్లు వేస్తావా? నీ అబ్బగారి సొమ్మ ఇది, గవర్నమెంట్ సొమ్ముని తీసుకొచ్చేస్తావా? నువ్వు చెప్తున్నావే నేను వేస్తాను నేను చేస్తాను, నువ్వు చెప్పినవన్నీ రేపు కోర్టు దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వు మొనగడవైతే, నువ్వు దమ్మున్నాడు అయితే రా కోర్టు దగ్గరకు వచ్చి నువ్వు చెప్పు, ఎఫిడవిట్ ఇచ్చి. నువ్వు జైలుకి ఎందుకు పోవు చూస్తాను. వేస్తావా? దీనికి గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తెచ్చి ఎన్ఆర్ఈజెస్ డబ్బుల ద్వారా తీసుకొచ్చేస్తావా? వేసి ఇంకా అబద్ధాలు చెప్తావా? ఇవ్వండి రోడ్లు చూడండి.
1,45,00,000 పెట్టి రోడ్ల ఏది నువ్వు వేసిన అనాథరైజ్డ్ లేఅవుట్కి నువ్వు అమ్ముకొని కోట్లు దోచుకున్న దానికి గవర్నమెంట్ డబ్బా ఉంది. ఇది ఇంకా చెప్తున్నాడు. ఇగోండి అది అనాథరైజ్డ్ లేఅవుట్. ఇక్కడ ఏ లేఅవుట్లు ఇగోండి చూడండి. ఇవి సెక్రటరీ సర్వేర్, పంచాయత్ సెక్రటరీ సర్వేర్ ఏమని రాశారు చూడండి ఆ బోర్డు మీద. ఈ స్థలం అక్రమ లేఅవుట్గా గుర్తించడమైనది, లావాదేవీలు నిషేధించడమైనది. ఈ లేఅవుట్ అక్రమ లేఅవుట్ నిషేధించడమైంది, లావాదేవీలు అని రాశారా చూడండి, మీరే చూడండి. ఆ నిల్చున్న ఆవిడ పంచాయత్ సెక్రటరీ, ఆ పక్కన ఉన్న వాళ్ళు రెవెన్యూ సర్వేయర్. ఆ బోర్డులన్నీ పీకేస్తూ వెళ్ళి నువ్వెందుకు పుచ్చకాయలు దొంగలంటే భుజాలు తొడుక్కోవడం? నువ్వు దొంగవు కాబట్టే, నీ దొంగతనం బయటపడిపోయింది, నీ అక్రమార్జన బయటపడిపోయింది కాబట్టే నువ్వు ఈరోజు భుజాలు తడుక్కుంటున్నావు. నీ సంగతి అంతా చెప్తావు. నీకు ఇలా ఉందా? నీకు బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టకపోతాం వాళ్ళకి అడగండి. ఇంకేమని చెప్తున్నావు? నువ్వు ప్రైవేట్ ల్యాండ్స్ అనా? సుప్రీంకోర్టు ప్రైవేట్ ల్యాండ్స్ అని తీర్పు ఇచ్చిందా? నువ్వు చదివావా? నువ్వు బావాజీ మఠం వాళ్ళు ఈ భూములు కొన్నారా? నువ్వు మొన్న మాట్లాడింది ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అది ప్రైవేట్ ల్యాండ్స్ అని బావాజీ మఠం వాళ్ళు కొన్నారని చెప్పేసి నువ్వు చెప్తావా బయటకు వచ్చి? ఇదేంటిది? 1959లో బావాజీ మఠం వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇది. బావాజీ మఠం వాళ్ళు వేశారు. ఎవరాళ్ళు చూడండి. రఘువీర్ దాస్ బాబాజీ వాళ్ళు అప్పుడు పుహారీ ఫకీర్ సదావత్తి ఆఫ్ బొందిలీపురం. ఆయనకు అది కూడా తెలియదు. మొన్న ఇదే మఠాన్ని బావాజీ మఠం అన్నదే, పుహారీ సదావత్తి ఫకీర్ సదావత్తి మఠం అన్నదే, టకియా మఠం అన్నదే, సకియా మఠం అన్నదే. అది ఆయనకి తెలియదు. అది మొన్న ఎంతసేపు దోచుకోవడం తెలుసు, కానీ ఆయన నేర్చిందంత ఏంటి నేర్చుకున్నాడు? దోచుకోవడం, దొంగతనం నేర్చుకున్నాడు, కానీ ఆయన ఏం చదువు గట్టు నేర్చుకోలేదు. దానిలో ఇదిగోండి సుప్రీంకోర్టు డిసెంబర్ 22 డిసెంబర్ 1961 ఇచ్చినటువంటి తీర్పు ఇది. దానిలో వీళ్ళే బావాజీ మఠం వాళ్ళే వేశారు ఒక ఎఫిడవిట్. ఆ ఎఫిడవిట్ ఏమని వేసారు చూడండి. ది ఎంపరర్ ఔరంగజేబ్ మేడ్ సర్టెన్ గ్రాంట్స్ టు వన్ ముకుల్దాస్ బావాజీ, ఫౌండర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పుహారీ ఫకీర్ సదావత్తి, ఫర్ ది పర్పస్ ఆఫ్ హిస్ మెయింటెనెన్స్ అండ్ టు క్యారీ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సదావత్తి టు ఫకీర్స్, సాధుస్ అండ్ పిలిగ్రిమ్స్. అంటే ఏంటండి ఇది? ఫకీర్ సదావత్ అన్న అతనికి సదావత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ డొనేషన్. ఇప్పుడు హిందుత్వం అంటే ఉంది చూడండి. సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు నన్ను గౌరవించడం, నేను మిమ్మల్ని గౌరవించడమే సనాతన ధర్మం. అలాగే సదావత్తి అని అంటే, సదా అంటే నిత్యం, వృత్తి అంటే పోషణ, నిత్యం పోషణ జరిపే ప్లేస్ అది సదావత్తి అని. ఆ సదావత్తి కోసం, ఆ డొనేషన్ కోసం, చారిటీ కోసం ఔరంగజేబు అప్పుడు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు వీళ్ళకి డొనేట్ చేశాడు. గ్రాంట్స్ రూపేనా డొనేట్ చేసి రాజ్యం సుభిక్షంగా ఉండాలని ప్రేయర్స్ చేయమన్నాడు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు రాసిందే. ఇది ఎవరు? వాళ్ళు సుప్రీంకోర్టుకి వేసినటువంటి సదావత్తి ఈ భూమి లేదు, ఏది బావాజీ మఠం తాలూకో వేసినటువంటి ఎఫిడవిట్ ఇది. నేను ఇప్పుడు మీకు చదివి వినిపించింది. దానిలో ఇంకా అన్నాడు కదా, ఏమని అన్నాడు? ఇది వాళ్ళు ప్రైవేట్ భూములు అని చెప్పేసి అసలు అక్కడ భూముల ప్రస్తావనే లేదు. దానిలో ఇంకా అన్నాడు కదా, ఏమని అన్నాడు? ఇది వాళ్ళు ప్రైవేట్ భూములు అని చెప్పేసి అసలు అక్కడ భూముల ప్రస్తావనే లేదు. సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారు వాళ్ళు? మెడ్రాస్ 1927 యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి జగన్నాథ టెంపుల్ని హిందూ టెంపుల్ కింద, పబ్లిక్ టెంపుల్ కింద గుర్తించారు వాళ్ళు 1947లో. గుర్తిస్తే ఇది పబ్లిక్ టెంపుల్ కాదు. వీళ్ళు భయపడ్డారు. ఏంటది? టెంపుల్ కింద వాళ్ళు గుర్తించేస్తున్నారు, ఈ ఆస్తులన్నీ ఎండోమెంట్స్కి వెళ్ళిపోతాయి అని భయపడి వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళారు అనుకుంటాను? ది సోల్ అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్తో వెళ్ళారు. ఆ టెంపుల్ అనేది పబ్లిక్ కాదు, ప్రైవేట్ అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఆస్తుల గురించి వెళ్ళా. చూడండి, కావాలి నేను చదువుతాను అది. ది బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ మెడ్రాస్ held that the temple in suit is, that is Jagannatha temple, was a public temple. The sole question for determination was whether this institution was public temple or not as per the Act 1907 యాక్ట్ ప్రకారం అది పబ్లిక్ టెంపులా ప్రైవేట్ టెంపుల్ అనేది అక్కడ క్వశ్చన్.
భూములతో సంబంధం లేదు. భూములు అనేవి సదావర్తివి, అంటే భోజనం షెల్టర్ సదుపాయాల కోసం ఉంచినవి అవి. ఈయన చెప్తున్నాడు ఈయనకేం చదువు లేదు, ఏం లేదు, ఊరనాలు మాట్లాడేస్తాడు. కానీ అది నిజం. అది తర్వాత ఇదిగోండి వాళ్ళు చెప్పినవే, ఔరంగజేబు ఇచ్చాడని. అది డాక్యుమెంటెడ్గా ఇచ్చాడు ఆయన ఔరంగజేబు. చూడండి, ఇది నేను పెట్టింది, ఇదిగో ఇదండి, నేను చదివేది కూడా అదే. ఇది వాళ్ళు వేసిన ఎఫిడవిట్. ఇది నేను వేసింది కాదు, మీకు కావాలంటే అందరికి ఇస్తాను. నేను 1961 జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూర్చున్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి జడ్జిమెంట్ ఇది. చూడండి వాళ్ళు రాసింది, ది డాక్యుమెంట్స్ ఆన్ రికార్డ్ అండ్ బేరింగ్ డేట్స్ ఫ్రమ్ 1698 1698 to 1803 AD mention the grants to be for the purposes of the Bawaji, that is head of the institution. The document P1 exhibit the history of events ante paatha calendar prakaram corresponding 1968 AD and the purports to be executed by Ibrahim Khan. Ibrahim Khan అన్నతను ఈ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఇచ్చిన గ్రాంట్కి. ఇబ్రహీం ఖాన్ బహదూర్ అన్నాడు ఎవరు? ఏ హంబుల్ సర్వెంట్ ఆఫ్ బాద్షా ఆలంగీర్ గాజీ. బాద్షా ఆలంగీర్ గాజీ తాలూకా సర్వెంట్. బాద్షా ఆలంగీర్ గాజీ అంటే ఎవరు? దట్ ఈస్ ఎంపరర్ ఔరంగజేబ్, ఏ మొఘల్ ఎంపరర్. చూడండి, ఇది మొఘల్ ఎంపరర్స్ ఇస్తే ఈయన కొన్నారని చెప్తాడు. కొన్నారా? నువ్వు చూపించు. వీళ్ళు కొన్నట్రా చూపించి, వాళ్ళు ఇది పెట్టిందా లేదో. వాళ్ళే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎఫిడవిట్లో వాళ్ళు చెప్తే ఈయనెవరండి చెప్పడానికి వాళ్ళు కొన్నారని చెప్పేసి. ఇది సుప్రీంకోర్టుది. ఇలా ఉంచండి. ఇంకేమంటున్నాడు ఆయన? అవి ఇంకేంటంటే ఈ దాదాపు 1000 ఎకరాలు కూడా ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏమైంది, ఆ 1698లో ఈ బావాజీ మఠానికి ఇస్తే మఠం వాళ్ళు 1000 ఎకరాలు ఏం చేయలేరు కదా. వాళ్ళు ఏం చేశారు, రైతులకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరాల లెక్క అక్కడ ఉన్నటువంటి రాగోలు, మన అక్కివరం, తోటాడ, గోపీనగరు, మసాయిపేట, లేకపోతే ఈ బొందిలీపురం ఏరియా, ఈ బలగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళు ఎకరా 2 ఎకరాలు పండించమని ఇచ్చి, ఆ పండించి వచ్చినటువంటి ఫలసాయంలో కొంత కప్పంలాగా, అంటే ఏంటి, కొంత ప్రాఫిట్ని మఠంకి ఇస్తే ఆ మఠం అప్పుడు ఏం చేసేది, దాన్ని సదావతి చేసేది. అంటే ఈ భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు కల్పించేది. ఆ రైతుల దగ్గర ఉండేది. దాన్ని జిరాయితీ భూములు, రైతులు జిరాయితీ భూములు అంటున్నాడు ఈయన. ఈయన దగ్గర ఉన్న బ్రోకర్లే రైతులు, వాళ్ళు చెప్తుంది అంతను. ఇంకేమన్నాడు మీరు? ఇంకో ఒక మాట ఆయన ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇంకో మాట అన్నాడు ఆయన. ఫస్ట్ అనేది అది ఇండివిజువల్ ల్యాండ్, మఠం తాలూకు ప్రైవేట్ భూములు అని అన్నాడు ఆయన. తర్వాత ల్యాండ్ సీలింగ్ గురించి మాట్లాడాడు. మీరు చూడండి, ల్యాండ్ సీలింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు? ల్యాండ్ సీలింగ్ అనేది ట్రస్ట్లకి, చారిటబుల్ వ్యవస్థలకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వర్తించదు, ఇది చారిటబుల్ ట్రస్ట్ అని అన్నాడు. గుర్తుందా? కోన రవికుమార్ గారు అన్న మాట ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏమో ప్రైవేట్ ల్యాండ్ అన్నాడు అతనే. తర్వాత ఏమన్నాడు, ల్యాండ్ సీలింగ్ ఎందుకు ఇది వర్తించట్లేదంటే ల్యాండ్ సీలింగ్ సెక్షన్ 23 ప్రకారం ఎక్సెంప్షన్ ఉంది, ఇది చారిటబుల్ ట్రస్ట్ అని. నువ్వు ఇండివిజువల్ అన్నోడివి నువ్వే, ట్రస్ట్ అన్నోడివి నువ్వే. నీకు కనీసం బుర్ర ఏమైనా పని చేస్తుందా? నువ్వు చదువుకున్నావా? చెప్తాను నీకు, చదువు నువ్వేమి ఏది జ్ఞానం కోసం నేర్చలేదు, దొంగతనం కోసం చదువుకున్నావు. నువ్వు నేర్చుకుందంతా దొంగతనం, ఆ దోపిడి. ట్రస్ట్ అనేది నువ్వే, ఇండివిజువల్ అనేది నువ్వే. ఇప్పటికీ నువ్వు చెప్పు, అది ట్రస్టా ఇండివిజువలా? నువ్వు నిజంగా నువ్వు మనగాడు అయితే, నువ్వు ఒక చదువుకున్నాడు అయితే నువ్వు చెప్పు, అది ట్రస్టా ఇండివిజువలా? నువ్వు ఒక డిక్లేర్ చేయి, తర్వాత మాట్లాడుదాం దాని గురించి. ఇంకోటి, అసలు ఆయనకి కొన్నిసార్లు ఎనామ్ ల్యాండ్స్ అంటున్నాడు, కొన్నిసార్లు సదావత్ అని అంటున్నాడు. ఎనామ్ ల్యాండ్స్ అంటే ఏంటి? పూర్వం రాజుల దగ్గర సర్వెంట్స్ ఉండేవాళ్ళు. కొద్దిగా ఎవరు వాళ్ళు రాజుల ఆస్థానంలో గుడులు ఉండేవి. ఆ గుడుల దగ్గర పనిచేసినటువంటి పూజారులు కానీ, లేకపోతే వాళ్ళకి సేవ చేసినటువంటి సేవకులు కానీ, లేదు వాళ్ళకి వైద్యం చేసినటువంటి డాక్టర్లు కానీ, వాళ్ళకి సపర్యలు చేసినటువంటి సేవకులు కానీ, వీళ్ళకి రాజులు మెచ్చుకొని ఇదిగో ఈ పలానా భూమి నువ్వు తీసుకో, ఈ పలానా గ్రామంలో ఉన్నటువంటి అగ్రహారం నువ్వు పండించుకో అని ఇచ్చేవి ఇవి ఎనామ్ ల్యాండ్స్. వాటిని ఎనామ్ భూములు అంటారు. అది ఎనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఆ ఎనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం 1960స్లోనే దాన్ని డిక్లేర్ చేశారు. చాలా భూములు సెటిల్ అయిపోయినాయి, ఇంకా సెటిల్ కానివి ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేసుకోవచ్చు. అది ఎనామ్ యాక్ట్, అది ఎనామ్ భూములు అవి.
సదావత్ భూములు అనేవి డిఫరెంట్. సదావత్ అనేవి గ్రాంట్స్ రూపేణ వచ్చేవి, చారిటీ కోసం వచ్చినవి. ఇనాం అనేది రాజులు ఇచ్చినవి, ఇదేమో చారిటీస్ కోసం మఠాలు, ట్రస్టులు, పీఠాలు హోల్డ్ చేసి ఉంచినటువంటి భూములు ఇవి. అసలు నాన్ ట్రాన్స్ఫరబుల్. ఇప్పుడు కాదు, మీరు జీవితకాలం ట్రాన్స్ఫరబుల్ కాదు. మీరు చూడండి, అమరేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అమరావతిలో ఒకటి ఉంది, అమరేశ్వర స్వామి టెంపుల్ అని. దానికి ఈ టీడీపీ నాయకులే దానికి 70 ఎకరాలు చెన్నైలో భూములు ఉన్నాయి. 70 ఎకరాలు చెన్నైలో భూములు ఉంటే వాటిని ఆక్యుపై చేయడానికి ఈ టీడీపీ లీడర్సే లాస్ట్ గవర్నమెంట్లో 1419లో ట్రై చేస్తే అప్పుడు మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించారు. ఆ తీర్పులో కూడా ఏంటి క్లియర్గా ఇచ్చింది, ఏమని ఇచ్చింది? సదావత్ భూములు అనేవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, నాన్ ట్రాన్స్ఫరబుల్, అది ట్రాన్స్ఫర్ అనేది జరగదు అని చెప్పేసి ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇవి కొద్దిగా కోన రవికుమార్ గారు ఏంటంటే చదవాలి. అది అక్కడ ఎవరో వచ్చేసి మధ్యలో ఇచ్చేస్తే మాట్లాడేయడం కాదు. ఆ కూర్చున్న నలుగురు కూడా ఎవరు వాళ్ళు? సరే చూస్తాను, అది ఎక్కడ మిస్ప్లేస్ అయిందేమో. ఏలో ఉన్నటువంటి 121 సర్వే నెంబర్ గల ల్యాండ్స్ పర్లేదు సార్, త్వరకు చూద్దాం. అమరేశ్వర్ చెప్తానండి మీకు అన్ని డౌట్లు కూడా మళ్ళీ చెప్తాను నేను. ప్రతిదీ మీకు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాను. సరే, అది మిస్ అయినట్టు ఉంది. అమరేశ్వర స్వామి టెంపుల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అని చెప్పేసి ఒక కేసు ఉంది, అది కూడా నేను ఇస్తాను మీకు. దానిలో క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సదావత్ భూములు అనేవి నాన్ ట్రాన్స్ఫరబుల్, అసలు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే లేదు అని చెప్పేసాను. సో ఆ జడ్జిమెంట్ ప్రకారం సదావతి ల్యాండ్స్, ఇది మనం సదావతి ల్యాండ్స్, ఇది మఠానికి ఉన్న సదావతి ల్యాండ్స్. సో అందుకు అవి నాన్ ట్రాన్స్ఫరబుల్. ఇంకోటి, మీ కలెక్టర్ ఏదో ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు. కలెక్టర్ ఇదేదో 22A తీసేయడానికో లేకపోతే పెట్టడానికో మీరు ఏదో కాగితం చూపించి ఒకడా కాగితం ఒకటి చూపించేసి చెప్తున్నారు. నేను కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు నేను కలెక్టర్ గారికి ఇక్కడ ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయి, మీరు దీన్ని ఆపండి, అది ఎండోమెంట్స్ ల్యాండ్స్ అవి, లేకపోతే ఎండోమెంట్స్ గవర్నమెంట్ హోల్డ్ చేసుకునేది. రేపు పొద్దున్న గవర్నమెంట్ లీజ్కి ఇవ్వచ్చును ఆ 200 ఎకరాలని. లీజ్కి ఇస్తే షార్ట్ టర్మ్ లీజ్ కానీ లాంగ్ టర్మ్ లీజ్ కానీ ఎన్నో కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే కమర్షియల్ యాక్టివిటీస్ అక్కడ తయారవుతాయి. ఈ చిన్నవి కాదు. నేను కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పెడితే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్లై ఇది చూడండి. ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్లై ఇది. ఈ రిప్లైలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఏంటది? ఫకీర్ సదావత్య బొందిలీపురం హ్యావ్ నో రైట్ ఆన్ ది మట్ ప్రాపర్టీ. The entire charge of mutt has to be taken over from the Pohari Fakir Sadavati ante Babaji Mattam nandi by the E.O. Suryanarayan Swami Temple, Arasvalli. It is further reported that the entire mutt property was published under section 22A(1)(c) ante prohibited lands kinda chesi and of the AP Registration Act 1908. Hence there is no possibility to transfer the mutt property through registration. There is no possibility of transfer the mutt property through registration. Immediately after assuming the charge of the mutt, the entire immovable properties have to be surveyed with the help of Tahsildar and all the encroachments shall be enacted, duly issuing notices under section 83. ఇది ఇచ్చింది కలెక్టర్. మరి నీకే కలెక్టర్ ఇచ్చాడు? నాకు ఇచ్చింది ఈ స్వప్నిల్ దొనకర్ పుండకర్ గారు, ఈయనే. మరి మీకే కలెక్టర్ ఇచ్చాడో, ఏ జిల్లా కలెక్టర్ ఇచ్చాడో నాకు తెలియదు. ఇది ఇచ్చింది కూడా ఎప్పుడు ఇచ్చాడు? ఇది 10/2/2025, 10/2/2026, 10/2/2026 ఇచ్చింది. చూడండి, నేను ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాను? నేను 14/7/2025 నేను ఇస్తా కంప్లైంట్. చూడండి, ఇవ్వండి గ్రీవెన్స్లో ఇస్తా. ఆయన ఇచ్చినటువంటి రిప్లై, కలెక్టర్ ఇచ్చినటువంటి రిప్లై. మరి ఈ రిప్లై కాదా ఇది? ఉంది. ఇంకా చెప్తున్నాం గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ఉండి ఇప్పుడు ఈ పోరాటం అంతా గత 80 సంవత్సరాల బట్టి జరుగుతుంది. ఎవరెవరికి? ఇటు గవర్నమెంట్కి, ఇటు బావాజీ మఠానికి.
ఈ పోరాటం జరుగుతుంది. దేనికోసం? ఆ మఠం తాలూకా ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. ఈ మఠం తాలూకు భూములు ఎలాగైనా ఆక్యుపై చేసి అమ్మేయాలి, ఇది ప్రైవేటువో లేకపోతే ఇంకోటి మా పర్సనల్ అని చెప్పేసి అమ్మేయాలని చెప్పేసి మఠం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో దేనికి ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చింది? ప్రభుత్వానికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కోన రవికుమార్ అనే వ్యక్తి ప్రభుత్వంలో పార్ట్ కదా, వాటిని ప్రొటెక్ట్ చేయాలా లేదా? నీ మీద బాధ్యత ఉందా లేదా? కంచి దేనికి కడతాం? చేను కాపాడడానికే, చేను తినేయడానికే? నువ్వు చేస్తుంది ఏంటి? తినేస్తావా? తినేసి ఇంకేమో అవి ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పి వాదిస్తావా? నువ్వు 409 సెక్షన్ 409 సెక్షన్ 420 ఐపీసీ దాని కింద నువ్వు చీటింగ్ కేసు అవుతావు, నువ్వు జైలుకి కూడా పోతావు. నువ్వు ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు ఇచ్చావో, నువ్వు దమ్మున్నోడు అయితే రా కోర్టు ముందు అది చెప్పు. చెప్తే నీకు చెప్తాను అప్పుడు నువ్వెంత చెప్పగలవు, నువ్వెంత మునగడు. ఉన్నాయి కదా, నువ్వు ప్రైవేట్ ల్యాండ్స్ అన్నావు, ట్రాన్స్ఫరబుల్ అన్నావు. ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించు, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్. మఠం వాళ్ళు రాసి ఇచ్చారన్న రైతులకి, నువ్వు పక్కన కూర్చున్న బ్రోకర్లే నువ్వు చెప్పిన రైతులు ఇచ్చారన్నావు కదా, ఒక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించు. నువ్వు చెప్పుకొని 22A ఉన్నది రిజిస్ట్రేషన్ చేసి వచ్చి, నువ్వు ప్రోబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నది కలెక్టర్ ఇచ్చింది కాదు, నేను చెప్పింది కరెక్టు అన్నీ నాకే తెలుసు, మీకు ఎవరికి ఏం తెలుసు అని అంటావు కదా, నువ్వు చెప్పు. ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించగలవా? ఒక్కదానికి ఏమైనా సరే ఉందా పోనీ అక్కడ రిజిస్ట్రేషన్? కట్టుకున్న ఇళ్ళకి ఒక్కదానికి ప్లాన్ ఉందా? ప్లాన్ అప్లై చేయగలవా? ఎవరికైనా టైటిల్ ఉందా? పోనీ టైటిల్ డిక్లేర్ అయ్యి ఉందా? నువ్వు ఏం చెప్తాను, ఏం మాట్లాడుతాను నువ్వు? అలాంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కి, అనాథరైజ్డ్ లేఅవుట్కి తీసుకొచ్చి నువ్వు ఏమేసావు? ప్రభుత్వ డబ్బులు తీసుకెళ్ళి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసావు. ఇది నువ్వు క్రిమినల్ ఆస్పెక్ట్ కాదా? ఒక మాలిఫైడ్ అన్డ్యూ ఇంటెన్షన్ కాదా ఇది? ఇంకా నువ్వు చెప్పావు పెద్ద గట్టి మాట్లాడి 2019, 2024 మధ్యన వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయి అన్నావు, ఎన్నో చేశారన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, మమ్మల్ని అందరినీ తిట్టావు. నిజంగా నువ్వు దమ్మున్నోడు అయితే నీకు ఇదే నా పర్సనల్ సవాల్. నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ వదిలి లేకపోతే వైసీపీ పార్టీ వదిలి నీకు పర్సనల్గా నేను సవాల్ చేస్తున్నాను. నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న వ్యక్తివి అయితే, నీలో ప్రవహించేది పసుపు రక్తమే కానీ అయితే 2019, 24 మధ్య జరిగిన అక్రమాల మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు, ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించు. నువ్వు ఎంక్వైరీ వేయించి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మీద నీతో పాటు పైన కోన రవికుమార్ అని సైన్ చేస్తే నేను కింద చింతాడు రవికుమార్ అని సైన్ చేసి నీకు ఇస్తాను. నేను వస్తాను నీతో పాటు. దాని ఖర్చు ఎంత అయితే నేను సగం పెడతాను. బాధ్యులందరినీ జైల్లో వేయి నువ్వు దమ్మున్నాడు అయితే. వేయగలవా? నీకు ఆ దమ్ముందా? 3 సంవత్సరాలు ఎదురు చూస్తాను, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఎదురు చూస్తాను నువ్వు నీకు దమ్ము ఎంతో చూడడానికి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు బాధ్యులను జైల్లో వేయకపోతే అప్పుడు మేమేస్తాం, నన్ను నీ తోలుకొని తీసుకెళ్ళి జైల్లో కోర్టు ముందు నిలబెడతాను. ఇది నీకు నేను చెప్తున్నటువంటి సవాలు. నీకు చేతనైతే రా, నువ్వు స్వీకరించిన సవాల్ని. ఇదే నీకు చెప్తున్నాను. 3 years నేను చెప్తాను, వెయిట్ చేస్తాను నీకోసం. ప్రతిసారి కూడా అడుగుతాను. గవర్నమెంట్ నీదే ఉంది, నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు. నీ మాట చెల్లితే లేదు రా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం, స్టేట్ డీజీ దగ్గరికి. నువ్వు సైన్ చేయి, నేను సైన్ చేస్తాను. 1914 మధ్య జరిగిన అక్రమాలు ఏమన్నా తీయిద్దాం. ఎలక్ట్రికల్ మీటర్లు డబ్బులు కలెక్ట్ చేశారని నువ్వు చెప్తున్నావు కదా, తీ. వాళ్ళు ఎవరితో ఎఫిడవిట్లు తీసుకో, తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏమి నోటరీ చేయించి ఎఫిడవిట్లు తీసుకో, కోర్టులో వేయి, జైల్లో తోయి. ఎవడెవడైతే బాధ్యులు తోయగలవా? నీకు దమ్ముందా? నీకు ఇదే నా సవాలు. ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇవన్నిటికి కూడా. ఇంకా నువ్వు నిజంగా కానీ ఏమైనా సరే నీకు చిత్తశుద్ధి ఉంటే నేను కొన్ని చెప్తాను, లీగల్ పాయింట్స్ కొన్నాను. నువ్వు నిజంగా వీటికుంటే వీటిని ఒక రెవెన్యూ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ తీసుకొచ్చి నీ పక్కన కూర్చుని వీటికి సమాధానం చెప్పు. ఇవి సదావత్తు భూములు అనేవి ట్రాన్స్ఫర్ చేయొచ్చునా చేయకూడదా చెప్పు. నువ్వు ఇది సదావత్తి అనేవి ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్సా నాన్ ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్సా? నువ్వు చెప్పడం కాదు, నీకు నోటికి మట్లాగా ఇటు తిప్పేస్తావు అటు తిప్పేస్తావు. నువ్వు చెప్పడం కాదు, ఒక రెవెన్యూ వాళ్ళు వచ్చి చెప్పించు. ఇంకా రెండోది,
ఆ ల్యాండ్స్ 22A ఉన్నాయా లేవా? 22A ల్యాండ్స్లో ఉన్నవి రిజిస్ట్రేషన్స్ అవుతాయా అవవా? అవి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవునా కాదా? ఇప్పుడు నువ్వు వేసినటువంటి లేఅవుట్ అక్రమమా కాదా? ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంటా కాదా? నువ్వు ప్లాన్కి అప్లై చేసావా లేదా? ఒక సుడాక్ కానీ, లేకపోతే కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే ఉడాక్ కానీ, ఎందులోనైనా ప్లాన్ ఉందా? దానికి ఉందా? అట్లీస్ట్ ప్లాన్ కోసం అప్లికేషన్ పెట్టావా? అప్లికేషన్ పెట్టడానికి టైటిల్ ఉండాలి కదా. నా పేరు మీద భూమి ఉంటే నేను ప్లాన్ పెట్టడానికి, నా పేరు మీద టైటిల్ లేదు, ఎలా ప్లాన్ పెడతాను నేను? ప్లాన్ లేని దానికి రోడ్లు వేయొచ్చా? నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, అనాథరైజ్డ్ లేఅవుట్, ప్లాన్ లేని దానికి రోడ్లు వేస్తారా? వేయగలరా? అది ఎన్ఆర్ఈజెస్ రోడ్లు తీసుకొచ్చి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అని చెప్పేసి, ఇదిగో మన పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చి పెట్టిందే ఇది. చూడండి క్లియర్గా వాళ్ళు ఒక ఇది పెట్టారు, ఫ్లెక్సీ పట్టుకొని పెట్టారు వాళ్ళు. అది పీక్ అవతలు పారేసి నువ్వు ఒక 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కూర్చున్నావు. నేను ఎందుకు ఎంత పర్టికులర్గా చెప్తున్నానంటే 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కూర్చున్నావు, నువ్వు దోచుకోవాలనుకుంటున్నావు. నిజంగా 400 సంవత్సరాలు బట్టి అక్కడ రైతులు పండిస్తున్నారు. ఆ పండించిన రైతుల తాలూకు వారసులకు పోనీ ఏం దక్కినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేను బెదిరించి రీసెంట్గా ఒక టీచర్ దగ్గర అండి 2 ఎకరాలు బెదిరించి 30 లక్షలకు తీసుకున్నాడు ఆయన. రేపు ఈ 3.5 ఎకరాలు లేఅవుట్ అయిపోయిన తర్వాత ఆ లేఅవుట్ వేస్తాడు. అందుకు ఎంత బాధపడిపోతున్నాడు ఆయన. వీటన్నింటికి నేను ఇప్పుడు ఏవైతే క్వశ్చన్లు అడిగానో వీటన్నింటికి కూడా రా, నువ్వు ఒక రెవెన్యూ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు కానీ పక్కన పెట్టి చెప్పు. లేదు వాళ్ళతో నువ్వు డిక్లరేషన్ ఇప్పించు, రెవెన్యూ వాళ్ళతో కానీ, ఇంజనీరింగ్ వాళ్ళతో కానీ డిక్లరేషన్ ఇప్పించి చెప్పించు. నీ పక్కన బ్రోకర్లు వాళ్ళని కూర్చుని కాదు, ఒక రెవెన్యూ వాళ్ళని కూర్చుని నువ్వు ఏవైతే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పించు. లేదు ఇంకా అవన్నీ ఎందుకు, నువ్వు ఒక కామన్ ప్లాట్ఫామ్ చెప్పు. నువ్వెంత మరి చదువుకొని వస్తావో, ఒక అడ్వకేట్ని తీసుకొని వస్తావో తీసుకొని రా. దీని మీద డిస్కస్ చేద్దాం, మనం ఓపెన్ డిబేట్కి పెడదాం. నేను నిజంగా నువ్వు తెచ్చిన లాయర్లు నిన్ను కుక్క దొబ్బులు పెట్టేసి, కోన రవికుమార్ నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసినవన్నీ వెధవ పనులు, అక్రమాలు, అన్యాయాలు అని చెప్పేసి నువ్వు తెచ్చిన లాయర్లు వెళ్ళిపోకపోతే నేను ఇంకొకసారి దాని గురించి మాట్లాడు. నువ్వు ఎంతమంది లాయర్ని తీసుకుని వస్తావు తీసుకున్నావు. ఇదిగో ఇవే కోర్టు తీర్పును తీసుకొని వస్తాం, చదువుదాం. ఇది కూడా మీకు ఓపెన్ సవాలే. నేను ఎక్కడైనా ఆక్యుపై చేసినట్టు ఉంటే చెప్పండి. వెన్నెల వలస ల్యాండ్స్ గురించి నువ్వు ఊరకనే మాట్లాడావు, వెన్నెల వలస ల్యాండ్స్ గురించి అని నేను ఊరకనే మాట్లాడానంట. వెన్నెల వలస ల్యాండ్స్ ఇవి చూడండి, 2014-19 మధ్యన ఆయన అప్లై చేసింది. ఇది ఎవరి సంతకం అండి? ఇది నేను ఎక్కడైనా ఆక్యుపై చేసినట్టు ఉంటే చెప్పండి. వెన్నెల వలస ల్యాండ్స్ గురించి నువ్వు ఊరకనే మాట్లాడావు, వెన్నెల వలస ల్యాండ్స్ గురించి అని నేను ఊరకనే మాట్లాడానంట. వెన్నెల వలస ల్యాండ్స్ ఇవి చూడండి, 2014-19 మధ్యన ఆయన అప్లై చేసింది. ఇది ఎవరి సంతకం అండి? ఇది చూడండి, ఇది ఎవరి సంతకం? ఇది కోన రవికుమార్ సంతకం. ఈ అప్లికేషన్ మీకు ఇస్తాను. ఇదిగోండి, 50 ఎకరాలు కోన రవికుమార్ గారు 50 ఎకరాల కోసం దరఖాస్తు చేసినటువంటి. ఎంత లెక్క అది? ఇటు లీజుకి గట్ కాదు, చాలామంది లీజ్ అనుకుంటారు. లీజుకి కాదు, ఎలైనేషన్కి. ఎలైనేషన్ అంటే కొనుగోలు చేయడానికి. ఎంత లెక్క? ఎకరా 2 లక్షలు. ఎకరా 2 లక్షల లెక్క కొనుక్కోవడానికి 102 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు ఆయన పేరు మీద, ఇంకొక 50 ఎకరాలు పాపం ఆయన సత్యమణి గారు, ప్రమీల గారు ఆవిడ పేరు మీద. ఇదిగోండి, ఇది ఆవిడ సైన్ కాదా? ఇది చూడండి, 50 ఎకరాలు నీ పేరు మీద, ఇంకో 50 ఎకరాలు మేడం గారి పేరు మీద. కాదు ఇది? ఇదేంటిది? విఆర్ గూడెం తాలూకా నువ్వు అప్లై చేసింది. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలకి. గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్స్ కోసం నువ్వు అప్లై చేసినటువంటి, దరఖాస్తు చేసినటువంటి అప్లికేషన్ ఎంత? అది 10 ఎకరాలకి. ఎంత లెక్క? 7 లక్షల లెక్క. అక్కడ ఉన్నది ఎంత ఇప్పుడు? ఎకరా 2 కోట్లు 3 కోట్లు ఉంటే నువ్వు 7 లక్షల లెక్క దోచేయాలనుకుంటున్నావు. ఇది లీగలా? నీకు అధికారం ఇచ్చింది ఎందుక?
అప్లై చేయడం కోసమా? అంటే దోపిడీ కాదా? నీ ఉద్దేశంలో దోపిడీ అంటే ఏంటి? ఎన్ఆర్ఈజీఎస్ డబ్బుల్ని అల్మాజీపేట రచ్చబండ దగ్గర, మన పెనుబత్తి రచ్చబండ దగ్గర కూర్చొని చేతుకున్న 10,000తోని, నీ కాలుకున్న 10,000తో ముద్రలు వేసేసి ఉపాధి కూలి డబ్బులు తీసుకున్నావు కదా, అదే దోపిడీ అనుకుంటున్నావా? ఇంకుడు గుంతలు తవ్వించి నీ అకౌంట్లో డబ్బులు వేసుకున్నావు కదా, అదే దోపిడీ అనుకుంటున్నావా? అదే దోపిడీ కాదు, ఇది కూడా దోపిడీనే. నీ అధికారం ఉపయోగించి 7 లక్షల రూపాయలకి 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరా భూమిని 7 లక్షల రూపాయలకి 6 లక్షల రూపాయలకి అప్పనంగా లాగేద్దాం అధికారాన్ని ఉపయోగించి అనుకోవడం కూడా దోపిడీ. ఇంకా అంటున్నాం, మన మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, నేను తీసుకొస్తాను, మీకు అందరికి తీసుకెళ్ళి టీ స్నాక్స్ ఇస్తానని చెప్పేసి. ఎందుకు? నీ ప్రభుత్వమే అది. 99 పైసలు వైజాగ్లోనే ఎకరా ఇచ్చిస్తే నీకు 7 లక్షలకి ఎకరా ఇవ్వడం మీ లోకేష్ ఇస్తాడు? దేనికి కూర్చోండ్రు మీరు ఇక్కడ? ప్రజల సొమ్ముని దోపిడీ చేయడానికే కూర్చోండ్రు మీరు. ఎవడా ఇస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు చూపిస్తావు. నేను అడ్డుకోవడానికే నా ప్రయత్నం. మా ప్రయత్నం అంతా అది అడ్డుకోవడానికే. అట్లీస్ట్ మేము అడ్డుకోలేకపోయినా ఎందుకు? ఎక్కడ పైనుండి కింద వరకు మీరే కూర్చుని ఉన్నారు, న్యాయ వ్యవస్థల్లో మీరే కూర్చుని ఉన్నారు. అడ్డుకోకపోయినా అంతిమ న్యాయ నిర్ణేతలైనటువంటి మన ప్రజలకి నువ్వు చేస్తున్నటువంటి దోపిడీలు తెలియజేయాలని చెప్పేసే ఇదంతా. నువ్వు చదువుకున్న చదువు, నువ్వు దోపిడీకి నువ్వు ఇంక నా చదువు గురించి అంటున్నావు. నువ్వు నా చదువు గురించా? నాకు సర్టిఫికేట్లు ఇప్పించావా? నా చదువు నీకు ఒకసారి చెప్తే, నా బయోడేటా ఎత్తి నీకు గంట పడుతుంది నువ్వు చదవడానికి, నా బయోడేటా చదవడానికి. నేను 7th క్లాస్ ఇక్కడ స్కూల్లో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో నేను 7th క్లాస్లో నేను క్లాస్ ఫస్ట్. 500 మంది నా క్లాస్మేట్లు 10th క్లాస్లో 500 మంది ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్నారు. 500 మందిలో నేను టాపర్. నేను 10th క్లాస్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్. నేను డిస్ట్రిక్ట్లో టాప్ 50లో ఉన్నటువంటి ర్యాంకర్. నేను ఇంటర్మీడియట్ నీలాగా 10 సబ్జెక్టులు పోయినోడు కాదు. నేను ఇంటర్మీడియట్ నీ సబ్జెక్టులన్నీ పోయినాయి, నువ్వు చెప్పావు అది. ఇంటర్మీడియట్లో మంచి డిస్టింక్షన్తో పాస్ అయ్యి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ 2002లో ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఆ తర్వాత నేను జిఆర్ఈ టోఫిల్ రాశాను నేను నార్థన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో. అది కూడా నువ్వే ఇప్పించేవేమో. అమెరికాలో ఉన్న నార్థన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో నాకు ఎంఎస్ కోర్స్ సీట్ వచ్చింది. నేను ఇప్పుడు కావాలని చూపిస్తాను నేను. అప్పుడు 40-50 లక్షలు 2002లో పెట్టుకోగలిగే ఆర్థిక స్తోమత మాకు లేక ఇక్కడ జేఎన్టీ అనంతపూర్లో ఎంటెక్ అప్పుడు కూడా స్టేట్ మొత్తం పీజీ సెట్ పెడితే 72వ ర్యాంక్ వచ్చింది నాకు. పీజీ సెట్లో సీట్ తెచ్చుకొని జేఎన్టీ అనంతపూర్లో కంట్రోల్ సిస్టమ్స్లో ఇంజనీరింగ్ ఎంటెక్ కంప్లీట్ చేసి, తర్వాత 2010లో నేను పిహెచ్డి జాయిన్ అయ్యి 2015లో పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొంది, చెప్తున్నాను కదా, 4 బెస్ట్ థీసిస్ని ఆ సంవత్సరాన్ని బెస్ట్ థీసిస్లు రీసెర్చ్ ఆర్టికల్స్లో బెస్ట్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఆంధ్ర యూనివర్సిటీ మొత్తానికి ఉంటే థీసిస్లో నాది ఒక బెస్ట్ థీసిస్. అది కావాలంటే అడగండి, మీ కజిన్ ఉన్నారు కదా రామ్జీ గారు, ప్రొఫెసర్ గారు, ఆయన్ని అడగండి. తెచ్చుకొని నువ్వు ఎప్పుడూ టచ్ చేయలేనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కాన్పూర్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంతోమంది ప్రొఫెసర్స్ దగ్గర రీసెర్చ్ స్కాలర్స్ దగ్గర సెమినార్ ఇచ్చాను నేను. నువ్వు ఆ గేట్ను కూడా టచ్ చేయనివ్వరు నిన్ను. ఐఐఎం రాయ్పూర్లో నేను తీసుకెళ్ళి నేను ఒక సెమినార్ ఇచ్చాను. ఇచ్చిన సెమినార్లో ఎస్విలో నీ క్లాస్మేట్ ఒక ఆవిడ పనిచేస్తున్నారు, ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. మేము 50 మంది సెమినార్లు ఇస్తే ఆవిడ చెప్పింది, నీ 4 సంవత్సరాల డిగ్రీ నువ్వు 5 సంవత్సరాలు చదివావని చెప్పేసి పోయి. అక్కడ వాళ్ళందరూ సెమినార్లు ఇచ్చింది దీనిలో నేను ఫస్ట్గా నిలబడి వచ్చాను. నేను ఐఎం రాయ్పూర్లో వచ్చేసి 2020లో ఈ ఈ కాన్స్టిట్యూషన్ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలుసుకోవాలని చెప్పేసి ఎల్ఎల్బి ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ చేసి 2023లో ఎల్ఎల్బి పట్టా పొంది, ఆ తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసి దానిలో సక్సెస్ అయ్యి నేను ఈరోజు హైకోర్టులో ప్రాక్టీస్ చేయగలిగిన స్థాయిది చెప్తున్నా. నా ఎడ్యుకేషన్ ఇది. నువ్వు నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతావు. నేను నా బయోడేటా ఇస్తే నీకు గంట నువ్వు చదవలేవు కూడా. 23 రీసెర్చ్ ఆర్టికల్స్ రాశాను నేను నా పిహెచ్డి దీనిలో. ఫ్రీ జర్నల్స్, సైన్స్ సైటేషన్ ఇండెక్స్ ఉన్నటువంటి జర్నల్స్. అది నువ్వు అంటున్నావు. అందుకు నువ్వేదో మాట్లాడేసి పెద్ద నోరు పెట్టేసి అరిచేస్తే ఎన్నాళ్ళు రోజులు కాదు. అది ఎన్నాళ్ళు జరిగిపోయింది. నీ అప్పబావ రాజకీయాలన్నీ జరిగిపోయినాయి. ఆ రోజులన్నీ పోయినాయి. మేము ఉన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు. మేము తాట తీసి వదిలేస్తాం. గుర్తుపెట్టుకోేది. నీ నచ్చిన మాట్లాడితే గట్టి ఊరుకోవడానికి ఏం లేదు. అందుకు నీ ప్రతి దాన్ని కూడా నీకు ఏదైతే నువ్వు ఒక్కొక్కటి నువ్వు
చేస్తున్నావు అక్రమం, ప్రతి దాన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. ప్రజల ముందు తీసుకొచ్చి నువ్వు చేసిన అక్రమాలని, అన్యాయాలని, దోపిడీల్ని తీసుకొచ్చి పెడుతూనే ఉంటాం. ఆ తర్వాత ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారనేది ఆ ప్రజలకే వదిలేద్దాం. నువ్వు ఇంకొకటి అక్కడ పెట్టుకున్నది కూడా దేవుడితో పెట్టుకున్నాను. మఠం అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది, జగన్నాథ స్వామి దేవస్థానం ఉంది. నువ్వు పెట్టుకున్నది వాటితో పెట్టుకున్నావు. ఆ దేవుడు కూడా నిన్నేం చేయాలో అది చేస్తాడు. ఇది తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు 10 మందికి తెలియజేయాలని చెప్పేసి అందుకు మిమ్మల్ని అందరినీ పర్టికులర్గా పిలిచి మరి నాకు తెలిసింది, నేను చదివింది, ఇదేదో ఆయనలాగా ఎవరో ఇచ్చేసి చేసేయడం కాదు. ఇది చూడండి ఒక్కొక్కటి. ఇది 1994లో హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది చారిటబుల్ ట్రస్ట్, అది మఠం, అది ప్రైవేట్ది కాదు అని ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. వీటి కోసం ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది తీయడానికి. నీకైతే ఎవరైనా ఇస్తారు, మేము అధికారంలో ఉన్న డాక్యుమెంట్ కూడా ఆర్టీఐ పెట్టి తప్పించేవాడు ఎవడం లేదు. ఇది ముందు సుప్రీంకోర్టు తెలగా మీకు చూపించాను నేను. ఇది 2009లో వాళ్ళు వేసినటువంటి, హైకోర్టులో వేసినటువంటి ఎఫిడవిట్ ఇది. దీన్ని తాలూకు జడ్జిమెంట్ కూడా ఉంది. 92లో మాకు ఏది ల్యాండ్ సీలింగ్ నుండి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి వేసినటువంటి ఇది కోర్టు ఎఫిడవిట్. ఇది హైకోర్టులో వేసినటువంటి ఎఫిడవిట్. ఇది 1994లో వాళ్ళు మళ్ళీ మేము ఇండివిజువలే, మేమే దీనికి ఓనర్లు అని చెప్పేసినటువంటి ఎఫిడవిట్ ఇది. ఇలా ఇంకా అన్నీ ఉన్నాయి. అందుకు ఇంకా మీకు కావాలంటే చాలా సమాచారాలు ఉన్నాయి. ఇంకొకటే మిస్ అయింది, అది అమరేశ్వర స్వామి దేవస్థానం తాలూకా అది ఉంది, ఇంటి దగ్గర ఉండిపోయి ఉంటుంది అది. అందుకు ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఏమైనా ఒక చిన్న ఇది ఉన్నా సరే చెప్పండి, ఫ్రీగా మాట్లాడండి. ఎవరు? గొండు శంకర్ గారు. ఇది ఉన్నదే తెలుగుదేశం దోపిడీ ప్రభుత్వం అండి. వాళ్ళ హెడ్ ఎవరు? ఇప్పుడు ఈ దొంగల ముఠాకి అందరికి హెడ్ ఎవరు? నారా లోకేష్ గారు. ఆయన ఏమంటాడు, మొన్న 99 పైసలు నేను ఇస్తాను, ఎకరా భూమి అంట వైజాగ్లో 99 పైసలు నేను ఇస్తాను. ఇటు నీ అబ్బ సంపాదించాడా, నేను ఇస్తాను అని అన్నేవాళ్ళు. వీళ్ళందరూ ఒకే ముఠాకు చెందిన వాళ్ళు. దోపిడీ చేయడానికి ఇంకేముంది, నీదంతా నాది. జగన్ మా బాస్ ఎప్పుడూ చెప్తుంటారు, ఆయన దోసుకోవడం, వాటాలు పంచుకోవడం. ఆ వాటాలోనే ఎవరెవరు భాగస్వాములు ఉన్నాయో ఇది ఒకటి తీస్తుంటే తెలుస్తున్నాం. ఒక 20 రోజులు పట్టింది ఈ ఎఫిడవిట్లన్నీ చదివేసరికి. చదివి అర్థం చేసుకొని ప్రతిదీ అండర్లైన్ చేసుకొని మీ దగ్గర సమ్మరీ పాయింట్స్ తీసుకొచ్చి నేను చెప్తున్నాను. నేను చేయించమనండి, తప్పులేదు. అది ఎందుకు సర్వే చేయిస్తారు అనుకుంటాను. ఇంకెక్కడ ఖాళీ ఉన్నాయో వాటిని దొబ్బాలి. ఆయన సర్వే ప్లాన్ అంతా ఏంటనుకున్నాడు, కలెక్టర్ రాశాడు ఆయన. ఇంకెక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఈయన రైతులకి ఇస్తాడా? లేదు, అదే కదా అన్నాను. మీరు చూడండి, మీకు ఇప్పుడే నేను చదివి వినిపించాను. అది నేను మీకు ఇచ్చాను ఆల్రెడీ. కావాలంటే ఇదిగోండి మళ్ళీ చదివి వినిపిస్తాను. అదే కదా అంటానండి. ఇప్పుడు మన టీచర్ సెటిల్ చేసి 30 లక్షలకి ఎకరన్నర సెటిల్ చేశాడు. ఇప్పుడు ఆ సెటిల్మెంట్లో మళ్ళీ జరుగుతుంది. ఆ పేరు కూడా నేను చెప్తాను తొందరలోనే. మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణమే రేపు ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతు ఇప్పుడు ఈయన ప్లాట్లేసి అమ్మాడు కదా. ప్లాట్లేసి అమ్మిన తర్వాత ఇప్పుడు ఆ కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే వచ్చి అడుగుతుండ్రు, ఇదే ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ అంటే 22Aలో ఉన్నాయంటే మీరేమో మాకు మోసం చేసి అమ్మేశారు, అవి మాకు తిరిగి ఇచ్చేయండి ఆ డబ్బులు అని చెప్పేసి. మళ్ళీ ఇంకా పక్కన ఇప్పుడు ఆల్రెడీ 2.5 ఎకరాలు 3 ఎకరాలు తయారైంది. ఒక 2-3 బ్రోకర్లు పెట్టుకొని ఆయనతో డీల్ చేసి ఈ రైతులను బెదిరించడం, లాక్కోవడం. అక్కడ మీరు ఒక చూడండి ఎలా బెదిరిస్తున్నాడంటే, మఠం ఎంత ఫస్ట్ ముకుల్దాస్ బావాజీ అన్న అతను మఠం స్టార్ట్ చేశాడు. ఆ ముకుల్దాస్ బావాజీ తర్వాత ఇంకొక అతను వచ్చాడు. అతను ఎవరు? ముకుల్దాస్ బావాజీ కొడుకు గట్ కాదు, ఉత్తరాధికారులు. ఇప్పుడు శారదాపేట ఉంది, ఆయన ఎవరో సరస్వతి అని ఉన్నారు, స్వరూపానంద సరస్వతి.
ఆయన కొడుకు గట్ట కాదు, ఎవరు స్మాత్మానంద్ అతను ఉత్తరాధికారి. అంటే వాళ్ళు ఉత్తరాధికారి ఒకరు ఉంటారు, వాళ్ళు వారసులు అంటే వాళ్ళ శిష్యుల్లో ఒకరు అవుతారు. ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి ఉన్నారు, ఆయన శిష్యుని ఆల్రెడీ నెక్స్ట్ అనౌన్స్ చేశారు. శిష్యుడేటి కొడుక కాదు. అలాగే 11 వరకు అలా జరిగాయి. ఈ రఘువీర్ దాస్ బావాజీ అని ఒక అతను ఉన్నాడు, ఇంతకుముందు మొన్న 92 సంవత్సరాలు ఒకటి చనిపోయాడు. ఆయన విషప్రయోగం ద్వారా చనిపోయాడు. ఎవడు చంపేశాడో లేకపోతే ఇందులో ఎవడు కుట్ర ఉందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ భూములు, వేల కోట్ల భూములు, ఆస్తులు ఎవడో ఒకడు చంపేసి ఉంటాడు. దానివల్ల ఎవడు చంపుతాడు? లబ్ధి పొందినోడే చంపుతాడు. విషప్రయోగం ద్వారా చంపారు. అయితే ఈ రఘువీర్ దాస్ బావాజీ అన్న అతను నెక్స్ట్ ఇంకొక అతనికి ఏది లీగల్ హెయిర్ కాదు, వాళ్ళు సదావతి జరిపే హెయిర్ అనమాట. అంటే సదావతి జరిపిస్తున్నటువంటి వ్యక్తిని నెక్స్ట్ వారసుడిగా పెడతారు. ఆ వారసుడు ఆల్రెడీ ఒకరు ఉన్నారు. ఆల్రెడీ అతని పేరు నాకు తెలియదు కానీ బక్క చిక్కిపోయి ఒక అతను ఉంటాడు, జగన్నాథ స్వామి యాత్రగాడు జరిపిస్తూ పూజారి. ఇప్పుడు ఈ మన కోన రవికుమార్ గారి పక్కన కూర్చున్న అతను ఎవరు అనుకుంటున్నారు? ఆయన రఘువీర్ దాస్ బావాజీ తాలూ కొడుకు. ఆయన ఈ మఠానికి కొడుకులు వారసులు అవుతారండి. అతను ఉత్తరాధికారి. కేవలం ఏ హక్కులు ఉంటాయి? ఈ మఠం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని సదావతి జరపడానికి, అంటే చారిటీస్ జరపడానికి మాత్రమే హక్కు ఉంటుంది. అమ్మకాలు కొనుగోలు జరపడానికి హక్కులు అనేవి ఉండవు. నేనో మీరో చెప్పడం కాదు, చట్టం అది. మీరు అది కలెక్టర్ కూడా ఇవ్వండి. ఇది మీరు కావాలంటే మీరు క్లియర్గా చదవండి. కలెక్టర్ ఇచ్చినటువంటి నోట్ ఇది. సో ఇప్పుడు ఏం చేశాడు ఈయన కోన రవికుమార్ గారు? ఆయన తీసుకొచ్చాడు. ఎవరో నేను ఆడియో అంటున్నానని కాదు కానీ అతన్ని తీసుకొచ్చాడు. అతను ఇక్కడ ఉండడు కూడా, పూరిలో ఉంటాడు. అతను తెలుగు కూడా రాదు. మీరు చూడండి, అతను తెలుగు రాదు. కావాలని మీరు వెరిఫై చేయించండి. పూరి నుండి అతను తీసుకొచ్చి చూపించి, అతను ఎవరు? అతను ఈ రఘువీర్ దాస్ బాబాజీ తాలూ కొడుకు. అతను వీళ్ళని ఇప్పుడు ట్రస్ట్ ఉత్తరాధికారికి వీళ్ళకి మధ్యన తగ్గు పెట్టాడు. ఇతనితో మామూలుగా అనాథరైజ్డ్, అది ఇంకా దానిలో మళ్ళీ అనాథరైజ్డ్. అతనితో రాయించుకొని ఇదిగోండి వాటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఉంది. అది కూడా ఉన్నోడు కూడా అనాథరైజ్డ్. ఆ అనాథరైజ్డ్తో రాయించుకొని అతను పక్కన తీసుకొచ్చి పెట్టాడు. ఇతనే బోగస్. చూడండి, అది ఇవి జరిగిందనమాట. సో అందుకు నేను కోన రవికుమార్ గారికి ఓపెన్గా సవాల్ చేస్తాను. నువ్వు నిజంగా దమ్ము ఉన్నాడు అయితే రా, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి పెడదాం. సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతుల మేరకు, ఆర్డర్స్ మేరకు కొత్త రోడ్డు ప్రాంతంలో 1500 నివాస గృహాలు ఉన్నాయంట. ఆ నివాస గృహాలకు మౌలిక వస్తువులైన రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకే నేను అక్కడ ఏర్పాటు చేశాను అన్నారు సార్. సుప్రీంకోర్టు ఆర్డర్ 1961లో ఇచ్చిందండి. సుప్రీంకోర్టు ఆర్డర్ తెలిసింది సార్. సుప్రీంకోర్టు ఆర్డర్ లాస్ట్ డెవలప్మెంట్ కోసం ఉండండి, నేను చెప్తాను. సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందో ఒకసారి కూడా నేను ఇదిగో ఆర్డర్ ఇచ్చిందా ఏదో ఒకసారి పోయి నా కాపీ చూపించమని కోన రవికుమార్ గారిని ఒకసారి ఎక్కడ అభివృద్ధి చేయమనేది మన తాలూకా నైతిక హక్కే, నైతిక ఇదే. అది ఇల్లే అనాథరైజ్డ్ అండి, అవి అనాథరైజ్డ్. భూముల గురించి తీర్పు ఇవ్వలేదు. అవును, ఔరంగజేబు వాళ్ళకి భూములు ఇచ్చాడు 1698లో. భూములు ఇస్తే 1750లోనో 1760లోనో టెంపుల్ కట్టారు అక్కడ, జగన్నాథ స్వామి టెంపుల్. ఇదంతా తగువంత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఈ 1926 యాక్ట్ ఒకటి వచ్చింది, మెడ్రాస్ యాక్ట్, హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం జగన్నాథ స్వామి టెంపుల్ని ఎండోమెంట్ కింద బుక్ చేసి ఉంచారు. ఆస్తులు కాదు, సదావతి కాదు, ఏం చేయలే. ఈ టెంపుల్ ఎండోమెంట్స్ది అని చెప్పారు అంతే. చెప్పేసరికి వీళ్ళేమనుకున్నారు, గవర్నమెంట్ ఈ ఎండోమెంట్ వాళ్ళు ఈ భూములను ఆక్యుపై చేసుకుంటారు కదా అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి ఏమని వెళ్ళారు? ఈ టెంపుల్ అనేది మేము అక్కడ ప్రేయర్స్ చేసుకోవడానికి, మేము పూజలు చేసుకోవడానికి అక్కడ పెట్టాము మేము. ఇది పబ్లిక్ది కాదు, పబ్లిక్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఈ టెంపుల్ అనేది ప్రైవేట్దే అని ఒక్కటే వెళ్ళారు. నేను మీకు చదివాను కదా, ది సోల్ క్వశ్చన్ ఈజ్ అని అన్నాను చూడండి. ది సోల్ క్వశ్చన్ ఫర్ డిటర్మినేషన్ వాజ్ వెదర్ దిస్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఏ పబ్లిక్ టెంపుల్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ద యాక్ట్. అదే వెళ్ళారు. దాని జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది తెలిసిన? భూముల గురించి అంటలేదు, భూముల గురించి అసలు ప్రస్తావనే లేదు. ఆ భూములు అనేవి సదావర్తివి. ఏ జడ్జిమెంట్ ఏమని ఇచ్చారు చూసుకోండి. వీఆర్ దేర్ ఫోర్ ఆఫ్ ఒపీనియన్ దట్ ది టెంపుల్ సూట్ ఈజ్ నాట్ ఏ టెంపుల్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ది యాక్ట్. వాళ్ళు అన్నట్టు పబ్లిక్ కాదు, ప్రైవేట్ టెంపులే
టెంపుల్ ప్రైవేట్ దాన్ని ఇచ్చింది. ఇప్పుడు మన ఇంట్లోనూ చూడండి చిన్న పూజ గది కట్టుకుంటాం, అలాగే వాళ్ళు కట్టుకుంది అని చెప్పారు అంతే. ఆస్తులకి సంబంధం లేదు. ఆస్తుల గురించి నేను ఇంకోటి చెప్తాను, కోన రవికుమార్ ఈ దీనిలో ఆస్తుల గురించి ఎక్కడైనా ప్రస్తావించినటువంటి తెమ్మను. సుప్రీంకోర్టు దీనిలో ఆస్తుల గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందని చూపించమని. ఆస్తులు అనేవి సదావర్తివి. వాళ్ళు టెంపుల్ గురించి వెళ్ళారు. అయితే టెంపుల్ తీసుకుంటే ఆ ఆస్తులన్నీ టెంపుల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎండోమెంట్స్ కింద వెళ్ళిపోతాయేమని భయంతో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు మీకు ఇప్పుడైనా ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది చూడండి, 22A పెట్టినటువంటి భూములు 121 200 acres అని చూడండి. 121 200 acres అని చూడండి. ఇది నేను ఇప్పుడు నా డాక్యుమెంట్ గట్ట కాదు ఇది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఈ భూములు ఇక్కడ ఉన్నవన్నీ కూడా దాదాపు 1000 ఎకరాలు ఇవి సదావర్తివి. ఇప్పుడు చెప్తున్న వెంకీపేట ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఎనాములు. ఎనాం వేరు, సదావర్తి వేరు. నేను ముందు చేసిన రొట్టవలసలు ఉన్నవి, వెంకీపేటలు ఉన్నవి ఎనాములు. ఎనాం అంటే ఏం లేదు, రైతుల దగ్గర రాజుల దగ్గర పూజారుల కింద కొంతమంది పనిచేస్తారు. ఆ రాజు ఏదో రాజు ఆస్థానంలో గుడి ఉంటుంది,